డిస్కషన్ మీరే చెప్పాలి సార్. ఎక్కడికి వాళ్ళే దోచుకొని వెళ్ళిపోతున్నారు. తెలంగాణ వెళ్ళిపోతుంది, చెన్నై వెళ్ళిపోతుంది, లారీలు ఇసుక. ఇక్కడ లోకల్గా మనకి కన్స్ట్రక్షన్ ఇసుక లేదు. మనకు సరిపోగా ఇసుక మనం ఇచ్చుకొని పైన అమ్ముకోవచ్చు గవర్నమెంట్. కానీ మన ఇసుక అంతా తీసుకెళ్ళి ఎక్కడే మనిషి ఇసుక మొత్తం దోసేసుకుంటాం. అనకాపల్లి ఏరియాలో గ్రావెల్ కొండలు కూడా మాయమైపోతున్నాయి. చూస్తున్నాం కదా, మాకు రోజు చూస్తున్నాం కదా. విశాఖపట్నంలో ఎవడ ప్రైవేట్ ఆస్తులు నాకు తెలిసి 43,000 కోట్లు ప్రైవేట్ ఆస్తులు బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారు తెలుసా మీకు? మరి ఎందుకు సార్ వాళ్ళందరూ బయటకు రాలేకపోతున్నారంటారు? నిజంగా మీరు అన్నదే నిజమైతే భయం అండి. అంటే వాళ్ళకి ప్రైవేట్ ఆస్తులు అన్నారు కదా సార్. ప్రైవేట్ ఆస్తి అనేటప్పటికి అంటే అమ్మడమో కొనడమో జరుగుతూ ఉండొచ్చు కదండి, లావాదేవీలు జరగచ్చు కదా, ఆర్థిక లావాదేవీలు కదండి. సో అలాగే ఇచ్చే ఉండొచ్చు. ఆస్తి ఉందండి, విజయసాయి రెడ్డి నచ్చింది మీ ఆస్తి, మీ కౌరు పెట్టేస్తారు అంటున్నా. నీ రేటు కట్టే డబ్బులకే చీప్గా ఈ రేటుకి ఇచ్చే మీరు నో అన్నారు అనుకోండి, 22A కలెక్టర్ గారికి పోచి 22A పెట్టేస్తున్నారు గవర్నమెంట్ భూమి అని. ఇంక మీరేం చేస్తున్నారు, నాకెందుకు బాధలని చెప్పి ఎంతగా తెచ్చుకోండి. అలాగే 43,000 కోట్లు లాగేశారు. మొన్న గాదిరాజ్ ప్యాలెస్ ఉందండి, నేనే మాట్లాడాను. అవునండి, మీరు మాట్లాడారు. దాని మీద కూడా క్వశ్చన్ ఉంది నాది. యాక్చువల్గా గాదిరాజ్ ప్యాలెస్ మీద మీరు మాట్లాడారు అంటే ఏంటి, సరే ఆ నేపథ్యం మీరే చెప్తారు. కానీ ఆ తర్వాత ప్యాలెస్ యజమాని ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి ప్రెషరు రాలేదు, నన్ను ఎవరు ఇలాంటి ప్రపోజల్ నా వరకు తీసుకొని రాలేదు, ఇది రాజకీయంగా వాళ్ళు ఏదో చూసుకోవాలి, నాకు ఎలాంటి ఇది లేదు అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఫోటో చూసారా మీరు? చూసారా? చూసానండి, ఫోటో వచ్చింది. అవునవును. అతను ఎదురుగా ఎవరున్నారండి? కేకే రాజు. ప్రెస్ మీట్లు పోటీ దొంగడు, ప్రెస్ మీట్లో ఫోటోలో రాకుండా ఉండడం బాగున్నాం. అతను అక్కడ ప్రెస్ మీట్ చెప్తుంటే ఎదురుగా ఉండి అతని చేత బలవంతంగా చెప్పించారు. అది ఎదురుగా నుంచున్నాడు. నేను అన్నాను, ఆ ఫోటోలు కట్ చేసిన బాగున్నాను. అతను ఏం మాట్లాడుతాం అన్ని మాట్లాడించి ఎదురుగా నుంచి మాట్లాడించాడు. అసలు ఏం జరిగింది చెప్పంటారా? 2 నిమిషాలు చెప్పండి సార్. ఆ ప్యాలెస్ అతను 10 years క్రితం కట్టాడండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అవును. పిల్లలు ఏమో సరిగ్గా అందుబాటు లేకపోతే మైసూర్ ప్యాలెస్లో అన్ని చేసి డిజైన్ చేసి అలా కట్టాడండి. 10 years బ్యాక్ నుంచి ఉంది అది. మొన్న మధ్యన 2-3 వారాల క్రితం మేడం గారు వచ్చారు వైజాగ్. ఏ మేడం గారు అండి? భారతి గారు, ముఖ్యమంత్రి గారు సతీమణి గారు వచ్చి ఊళ్ళో తిరిగే కారు వేసుకొని బీచ్లో వెళ్తే ఆ బిల్డింగ్ దగ్గర ఆపే కారు. బిల్డింగ్ చాలా బాగుంది, నన్ను నచ్చేసింది, బిల్డింగ్ కావాలని అడిగిందట. ఇప్పుడు నచ్చితే ఇచ్చాడు ఏంటి అడిగితే అప్పుడు మళ్ళీ మరుసటి రోజు కొంతమంది వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మేడం గారికి బిల్డింగ్ కావాలంటున్నారు, రేట్ చెప్తే ఇచ్చేస్తామని అడిగారు. అడిగితే నేను ఇవ్వను బాబు, నేను బాగా దగ్గర పట్టించుకున్నాను, ఈ వయసులో నేను ఇవ్వలేను ఇలాగే చెప్పాడు. చెప్తే అన్నీ ఆ బిల్డింగ్ ఏమో 22A ఉందని చెప్పి ఇచ్చారు. మీరు ప్రెస్ మీట్లో లాస్ట్లో జాయింట్ కలెక్టర్ మాట్లాడి చూసారా? అక్కడే అర్థమైపోతుంది మీకు ప్రెస్ మీట్. అవునండి, అందులో కొంత గవర్నమెంట్ భూమి కలిసిందని ఒక ఇష్యూ ఉంది. ఆయన నా దగ్గరికి వచ్చారు, 22 అప్పుడు ఇచ్చో నోటీస్ ఇవ్వడం కరెక్ట్ అని చెప్పాడు. మరి నిజంగా గవర్నమెంట్ భూమి అయితే మరి ప్రభుత్వం 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తుందండి? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారండి? ఎలా ఇచ్చారు? అంత బిల్డింగ్ కడతామని మున్సిపల్ కార్పొరేషన్ కనపడలేదా? ఎంత పెద్ద నాటకం సార్. కేకే రాజుకి అక్కడికి ప్రెస్ మీట్లోకి రావాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకు వచ్చాడు ప్రెస్ మీట్లోకి? సార్ ఇప్పుడు మేడం గారు వచ్చారు, ఇట్లా తిరిగారు, చూశారు, ఆవిడకి నచ్చింది అని అడిగారు అని ఏదో చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. యాక్చువల్గా మేడం గారు వచ్చారు అంటే, ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు వచ్చారు అంటే ఒక మీడియా అటెన్షన్ అని ఉంటుంది కదండి, మీడియాకి తెలుస్తుంది కదండి. సో ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయారు. అలా కాదు సార్, ఇప్పుడు తిరుగుతున్నారు అంటే మీడియా గారు సతీమణి, సీఎం గారు సతీమణి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు అంటే ఒక మీడియా అటెన్షన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చెప్పే దాంట్లో మీరే ఒక కథ అల్లుతున్నారేమో అనిపిస్తుంది కదండి, అలా అనుకోవచ్చు కదా. అయితే పని చెప్పండి, ఆవిడ వచ్చి చూసి నచ్చిందని చెప్పి అన్నాను కదా నేను. ఆవిడనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను రాలేదు చూడలేదు చెప్పానండి. అజయన్ పాత్రి గారు చెప్పింది అంత వాస్తవం కాదు, నేను అసలు విశాఖపట్నం రాలేదని చెప్పానండి. ఎందుకు చెప్పలేదు ఆవిడ? రుషికొండ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది మీకు తెలుసా? వచ్చారండి? 4-5 సార్లు వచ్చింది బిల్డింగ్ చూడడానికి.
ఇంకా భార్య భర్తలకి అంత బిల్డింగ్ అవసరం అండి 430 300 400 కోట్ల బిల్డింగ్ అవసరం అండి ఇద్దరికైనా. ఎన్ని కోట్లు సార్ అది? 435 రాశారు, పేపర్లో రాశారు. అవసరం అది ఇద్దరు ఉండడానికి. దాన్ని యాక్చువల్గా అంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోవడానికి కూడా కడుతున్నాం. అదే కొండ మీద కట్టబెట్టి ఇంకో కొండ మీద కట్టచ్చుదండి. అక్కడ ఆల్రెడీ టూరిస్ట్ స్పాట్ అది. ఇక్కడ మీరు విశాఖపట్నంలో మేధావులు నిద్రపోతున్నారు సార్. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఒక కొటేషన్ కూడా ఉంది. ఏంటంటే సిరా చుక్క అంటారు సార్. సిరా చుక్క అంటే ఎవరు వాడతారు? సిరా కవులు, విలేకరులు. రచయితలు. సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తున్నట్టు ఒక కవి. ఎంత బాగా రాశాడు చూడండి. ఇప్పుడు రాసింది కాదు, చాలా సంవత్సరాలు కదా. సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తుందట. మరి మేధావులు మాట్లాడకపోతే ఇటువంటి అన్ని కూడా విశాఖపట్నం ఎంతమంది మేధావులు ఉన్నారు అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారా? మీరు ఆ కొటేషన్ కోట్ చేశారు కదా, ఇప్పుడు అదే పరిస్థితి ఉందని లేదా? మరి జరుగుతుంది అదే కదా రాజకీయాల్లో. వాస్తవం మాట్లాడితే అయ్యన పోతులు నన్ను తిడతారు, మా వాళ్ళు తిడతారు. ఎందుకంటే ఎలక్షన్కి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు ఎందుకండి? నాకు 83లో ఫస్ట్ ఎలక్షన్కి 63,000 రూపాయలు ఖర్చు అయింది. 63,000 అంటే అప్పట్లో తక్కువ కదండి రేట్లు. అప్పుడు అదే ఓటు కదండి. అలా కాదు సార్, అప్పుడు అదే ఓటు కదండి. అప్పట్లో 10,000 అంటే ఇప్పుడు 1,00,000తో సమానం కదా సార్. అలాగే కాదండి. ఎందుకో 50 కోట్లు ఖర్చు? ఓకే, దేనికి ఖర్చు పెడతారు అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, ఓట్లు కొంటున్నారని. కాదు సార్, అప్పట్లో బ్యానర్లకి, పాంప్లెట్స్కి, ఇలాంటి వాటికి, సభలకి, నిర్వహణకి ఇచ్చారు మాకు. ఓకే, బ్యానర్లు కూడా రామారావు గారు ఇచ్చారు మాకు. మరి ఈ ఖర్చు అంతా దేనికైంది సార్? మైక్ సెట్లకి, మీటింగ్స్కి, క్యాన్సింగ్ వ్యాన్స్కి ఇవి ఉంటాయి కదా, వాటికి 63,000 అండి. ఇవాళ 63 కోట్లు. లేటెస్ట్ ఎలక్షన్కి ఎంత అయింది సార్ మీకు? లేటెస్ట్గా 2019 ఎలక్షన్కి ఎంత అయింది? మరి అది చెప్తే నన్ను బొక్కలేస్తారు. అలా కాదు, అంటే మేము ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇస్తాం ఎంత ఖర్చు అయిందని. 60 కోట్లు ఖర్చు పెట్టేసి 60 కోట్లు రాయం కదా, మాకు లిమిట్ ఎంత ఉంటుంది? లిమిట్ దాకా రాస్తాం. మరి నన్ను లేడిపోయిన ఇబ్బందులు పెడతారు. నేనే కాదు, రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా చెప్పడం. కానీ పాత అయితే చెప్పారు కదా సార్. మరి అప్పుడు తక్కువ సార్, అప్పట్లో లిమిట్ లేదా సార్? అప్పుడు కూడా 15 లక్షలు ఎంతో ఉంది. అప్పట్లో కూడా ఉందండి. 82, 83 శాసన గారి టైంలో 25 లక్షల దాకా ఇచ్చారు. 25 లక్షలు దాటకూడదు, నామినేషన్ డబ్బు కడతాం కదా, దాంతో కలిపి. ఓకే, కానీ 25 లక్షలకి అయిపోతుందండి ఎలక్షన్. చెప్పండి, మీరు అందరూ గుండె మీద చేసి చెప్పండి. మేము చెప్తామండి, మీరు గుండెల మీద చెప్పాలి. ఎందుకు జరగట్లేదు? ఎలక్షన్ కమిషన్ తెలీదా 25 లక్షలకి అవదని? మరి లిమిట్ పెట్టడం ఎందుకండి? ఎందుకంటారు సార్? మరి అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్ సార్. డబ్బులు లేనిదే ఎలక్షన్ జరగదు అనేది ఓపెన్ సీక్రెట్. ప్రతి పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కదా, ఈవెన్ కమ్యూనిస్టులు పోటీ చేసినా కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు. మరి ఎలక్షన్ కమిషన్కి తెలియదు. అదే అన్నాను, ఎలక్షన్ కమిషన్ ఎన్ని అబ్జర్వ్ చేసి ఖర్చు పెట్టడానికి రేట్ అన్నా పెంచాలా, లేకపోతే ఖర్చు పెట్టడానికి వీలేదని చేయాలా. ఖర్చు లేకుండా అమెరికా సిస్టమ్ లాగా మైక్స్ పెట్టుకుని నలుగురిని ఆల్ పార్టీస్ ఒకే డయాస్ మీద నుంచోబెట్టేసి ఒకే మీటింగ్, నీ పాలసీ నువ్వు చెప్పని అందరూ మాట్లాడతారు. ఎవడో పాలసీ నచ్చితే ఆడికి ఓటేసి. కాదు సార్, అలాంటివి జరుగుతాయి అంటారండి. ఎందుకంటే ఆ మధ్య ఒక ఛానల్ వాళ్ళు, ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు తెలంగాణలో అనుకుంటాను 2 పార్టీలను కలిపి ఏదో పెట్టారు, చిన్న డిబేట్లో కొట్టుకున్నారు. ఇద్దరును ఛానల్ సమక్షంలోనే కొట్టుకున్నారు ఒకరినొకరు. అలా కదండి. కాదు అలాంటివి అంటే, ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థులు ఒకే దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆవేశాలు పెరుగుతాయి. అంత మెచ్యూర్డ్గా ఉంటారు అనుకుంటున్నారా? ఓపెన్ దీంట్లో పెట్టి నలుగురు పోటీ చేసాం అనుకోండి, నా పార్టీ నుంచి నాకు అర్థమైంది సార్. నలుగురు ఒకే స్టేజ్ ఉంటారు. నేను అది ఆచరణ సాధ్యమేనా? అలవాటు చేయాలి సార్. కొన్ని దేశాలు ఇప్పుడు అవుతుంది. ఓకే, కొన్ని దేశాల్లో అవుతుంది. అంటే మెల్లిమెల్లిగా మన దగ్గర అలవాటు చేయాలి. ఎందుకంటే ఎంత డబ్బులు, కోట్లు అండి. తెలంగాణలో మన ఎలక్షన్ ఎన్ని కోట్లు అండి. ఎంత అయ్యి ఉండదు సార్ తెలంగాణ ఎలక్షన్కి? లెక్కలేదు. మీకు మామూలుగా అంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మీ సర్కిల్లో, మీ పొలిటికల్ సర్కిల్లో. మీకు ఒక పార్టీ ఓటుకి 20,000 ఇచ్చింది సందర్భాలు కొన్నాడు తెలంగాణ. ఓటుకండి 20,000? 20,000. కొన్ని పార్టీలు అయితే 2,000, 3,000 వాళ్ళు తగ్గట్టుగా. ఎందుకంత అవసరం? టీవీల్లోనూ మాట్లాడించి పబ్లిక్ మీటింగ్ పెట్టేసి దీంట్లో ఎంత మాట్లాడారు కాబట్టి మీకు నచ్చినోడు కోటి ఏంటి వదిలేకపోయారు సార్. ప్రజల్లోని ఒక రకమైన ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఏ పార్టీ వచ్చినా అవినీతి కామను వాళ్ళు. అంటే ఎంత నిజం ఉందనేది నేను మాట్లాడట్లేదు, అంటే వాళ్ళు వచ్చిన ఆలోచన కోసం చెప్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఎంతో కొంత తింటారు. సో మనం ఓటు రూపంలో వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవడానికి తప్పేంటి
అనే ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఇప్పుడు మీరు 20,000 అన్నారు కదండి జనంలోనా జనంలో ఇప్పుడు 20,000 అన్నారు కదండి, రేపు పొద్దున్న 20,000 అడుగుతారేమో. అలా కాదండి, అన్నానని కాదు, ఇక్కడ సరే. డిస్కషన్ అంటున్నాను. అవునండి, అడుగుతారు తెలంగాణ నేను అంటుంది ఏంటంటే మీరు ప్రజలు ఏమనుకున్నారంటే రాజకీయ నాయకులు ఎవరిచ్చినా అవినీతి పాల్పడతారు కాబట్టి మనం తీసుకోవడం తప్పు ఏంటి జనం అనుకుంటున్నారు. అవునండి, నిజంగా అది ఉందండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ జనం డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అవినీతి చేయవలసి వస్తుందని రాజకీయ నాయకులు అంటున్నారు. అంటే కోడి ముందా పిల్ల ముందా, అంతే కదండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలా, డబ్బులు ఉండాలంటే అవినీతి చేయాలా అన్న ఆలోచనలు కొంతమంది ఉంటారు. ఏది కరెక్ట్ అంటారు చెప్పండి, మీరే చెప్పాలి సార్. మీరు చెప్పాలి. జనంతో రాజకీయ నాయకులు ఏముందో మమ్మల్ని సేవ్ చేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటాం. నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన మాట, మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మరి ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే అవినీతి చేస్తున్నాం అన్న అది కాదు కదా ఇప్పుడు నాండు వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే జనంలో ఒక మార్పు అయితే రావాలంటారు. రావాలి, సొసైటీ బాగుపడాలంటే. కాదు సార్, జనంలో మార్పు వచ్చిన రోజు ఇలాంటి రాజకీయ నాయకులు సస్టైన్ అవ్వగలుగుతారా? ఎవరండి అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకంటే జనంలో మార్పు అంటే చాలాసార్లు రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారంటే అండి, ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, జనంలో మార్పు రావాలి, జనంలో మార్పు రావాలంటారు. జనంలో మార్పు వచ్చి వాళ్ళని తిరస్కరించే రోజు వస్తే వాళ్ళు ఎక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు? అది కాదు, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పండి సార్. 85లోనూ ఎప్పుడు అనుకుంటాను, ఎన్టీ రామారావు గారు ఒకసారి మేము అంత సరదాగా పెట్టారు, ఇంటికి భోజనం పిలుస్తారు సార్ మాట్లాడినప్పుడు, ఏంటండి చాలామంది నిజాయితీ పౌరులు పార్టీలోకి వస్తే బాగుంటుంది కాదు అని అడిగితే ఆహ్వానిస్తూ వస్తారా అన్నగారు అన్నాను. మన ఇల్లు రిక్వెస్ట్ చేస్తే వస్తారేమో అన్నాను. అప్పుడు కొన్ని పేర్లు రాశారు. ఓకే, ఆ పేర్లు రాసి వెళ్ళి అడిగాం. సొసైటీ అంటే ప్రేమించేవాళ్ళు, సొసైటీ బాగుండాలా, ప్రజలు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలి కోరుకున్న వ్యక్తులు ఉన్నారు, లేకపోతే ఇప్పటికీ ఉన్నారు, ఉంటారండి. అవును, నేను ఇద్దరు ముందు కలిశాను. ఎనబోది గారు అంత డబ్బు మా దగ్గర ఎక్కడ ఉంది, మీకు ఖర్చు పెట్టగలమా, ఖర్చు లేకపోతే ఓట్లు వేస్తారా, మాకు ఎందుకంటే ఇవన్నీ నన్ను మాట్లాడే సందర్భం నాకు తెలుసు. ఆ రోజు అండి అప్పట్లో 85లో అబ్బా ఇప్పటికీ ఉన్నారండి. ఇప్పటికి కూడా సొసైటీ అంటే అప్పట్లోనే ఈ మేధావులు అనే వాళ్ళు ఆ ఆలోచన వచ్చేసింది అంటారు. అది ఎక్కడ పడతామండి, మేము ఎక్కడ లేదు సార్, మీకు మంచి పేరు సార్, అందరికి ఆదుకుంటారు సార్, యూనివర్సిటీలు పనులు చేస్తారు, ఏ పనులు చేస్తారు అంటే నిజమే చేస్తాం, ఎలక్షన్లో పోటీ చేయడానికి మా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది అని మాట్లాడే సందర్భం నాకు తెలుసు. ఉన్నారు, లేకపోలేదండి. ఎక్కడికి వెళ్ళగలవు, కోట్లు ఎంపీగా 100 కోట్లు ఖర్చు పెడతావా అంటే, ఎంపీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ ఎవడాడు, మామూలుగా ఉన్న వాళ్ళు ఏ ఇండస్ట్రీస్ట్ రావాలా, ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో వచ్చి పోటీ చేయాలి. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్న 100 కోట్లు ఖర్చు పెట్టారు. సార్ ఈ మధ్య మీరు ఇండస్ట్రియల్ కోసం చెప్పారు కాబట్టి నాకు ఒక గుర్తొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. రాజ్యసభ సభ్యత్వాలు Sun, celebrating 20 years of excellence in education. Come join us.